మీ డిమాండ్స్ ఏంటి? అసలు మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మోడీ గారి ప్రవేశపెట్టిన ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకి ఏ మాత్రం అనుగుణంగా లేదు. అలాగే కార్మికులు, రైతులు, విభిన్న వర్గాలు, చిన్న సైజు వ్యాపారస్తులకు కూడా వ్యతిరేకంగా ఉంది. ఏ మాత్రం పేద ప్రజలకి, మన భారతదేశ ప్రధానమైన వీకర్ సెక్షన్ ప్రజలకు ఉపయోగం లేదని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు, గిరిజన సంఘం, రైతు కూలీ అన్ని ప్రజా సంఘాలన్నీ, కేపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు, ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు నిరసన దీక్ష చేస్తున్నాయి ఇందిరా పార్కులో. ముఖ్యంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగంగా ఉండదు. ఈ ప్రతి సంవత్సరం బడ్జెట్, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎవరి జీవితాల్లో కూడా మార్పు అనేది లేదు. ఇంకా అదంపాలం అవుతుంది కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు. అందుకే పేద ప్రజలకి, ముఖ్యంగా కార్మికులకి, కర్షకులకి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ బడ్జెట్ ని మీద వ్యతిరేకత నిరసన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మొన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టినట్టు ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉన్నదో, ఈరోజు దేశానికి సంబంధించింది దేశ కార్మిక వర్గం కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ ఎటువంటి ఉపయోగకరంగా లేదు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ సరి చేసుకొని మళ్ళీ దాన్ని కొత్తగా పెట్టాలని చెప్పేసి, అంటే ప్రజలకు అనుకూలంగా, కార్మిక వర్గానికి అనుకూలంగా, రైతులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ మొత్తం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించుకొని మళ్ళీ రీబడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, మెయిన్ గా ఇక్కడ అసలు ధర్నా చేయడానికి కారణం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ నుంచి మీకు ఏం కావాలి? ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 50 లక్షల కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అది సామాజిక వర్గాల కోసం అనే పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. కానీ దేశ సంపద మొత్తం కూడా లూటీ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎఫ్డిఐలు, ఎల్ఐసిలో 100% ఎఫ్డిఐలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ దేశ సంపద మొత్తం కూడా సామాజిక వర్గాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జమ చేసుకున్న ఎల్ఐసిలో డబ్బుల్ని మొత్తం డబ్బు కూడా ఆదాని, అంబానీలకు ఇవ్వడానికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీలకి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రైల్వేలు, అట్లాగే బిఎస్ఎన్ఎల్, ఈ రకంగా అనేక కంపెనీలు, నవరత్నాల కంపెనీలు మొత్తం కూడా బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చింది. మనం చెప్తా ఉంటాం కదా, చిన్నపిల్లలు ఏడవకుండా ఉండడానికి చాక్లెట్ ఇస్తే ఎట్లా ఏడుపు ఆపుతారో అట్లాగే 12 లక్షల రూపాయలు మనం చూపించి, కానీ దేశ సంపద మొత్తం కూడా డ్యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. హడావుడిగా చేసింది. అసలు మార్చిలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ని 2 నెలల ముందు తీసుకొచ్చి ఢిల్లీలో ఎన్నికల లబ్ధి కోసం ఈ బడ్జెట్ చేసింది. దాని ద్వారా లబ్ధి పొందింది. కానీ దేశ సంపద మొత్తం కూడా ఏ వ్యక్తి కూడా బాగుపడే పద్ధతిలో లేవు. సామాజిక వర్గాలు, వెనుకబడిన కులాల విద్య కానీ, వైద్యం కానీ, కార్మిక వర్గానికి కానీ ఏ ఒక్కరు కూడా ఉపయోగకరమైన పద్ధతుల్లో ఈ బడ్జెట్ లేదు. కాబట్టి ఈ బడ్జెట్ మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఏదైతే సామాజిక వర్గాల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ అంటున్నావో అది కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఒక్క గ్రాంట్ అంటే ఒక గ్రాంట్ కూడా రాలేదు. కాజీపేట రైల్వే పరిశ్రమకు రాలేదు, బయ్యారం రాలేదు. అట్లాగే రోడ్లు చెప్తా ఉన్నారు, లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క రూపాయి కూడా తెలంగాణ తీసుకొచ్చిన పాపాన బీజేపీ ఎంపీలకు లేదు, బీజేపీ రాష్ట్ర మినిస్టర్లకు కూడా లేదు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది సామాజిక వర్గాల కోసం కాదు, ఉన్నత వర్గాల కోసం, బడా కార్పొరేట్ సంస్థల కోసం ఈ బడ్జెట్ తీసుకొచ్చిన మేము చెప్తా ఉన్నాం. మన హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణలో అనేక పోరాటాలు చేసి ఏపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు 65 ఎంపీలు ఉండగా మాకు పదవులు వద్దు, మేము బయటని మద్దతు చేస్తాం, కాబట్టి మాకు కూలీలు సారీ 13,000 గజాల చీమురికైంది కాబట్టి మాకు ఉపాధిని కల్పించాలని కమ్యూనిస్టు ఎంపీలు డిమాండ్ చేసి ఇస్తే ఏపీసీకి 2,500 ఉపాధి పనులు ఇచ్చారు గ్రామాలలో. దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏం చేస్తుందంటే కనీసం